ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో చివరి శుక్రవారం నాడు పిఠాపురంలో ఒక ప్రత్యేకత ఉంది. చివరి శుక్రవారం నాడు సామూహిక వరలక్ష్మి వ్రతాలను పిఠాపురంలో నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం ఇది మరింత ప్రాధాన్యతని సంతరించుకుంటం జరిగింది. ఎందుకని అంటే ఈసారి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో అలాగే పలు శాఖలకు మంత్రి హోదాలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆయన్ను గెలిపించినటువంటి పిఠాపురం నియోజకవర్గం ఆడపడుచులకు ఆయన వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఒక గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి భావించినట్లుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించినటువంటి వివరాలు పరిశీలించినట్లయితే ఈ ప్రముఖ పుణ్యక్షేత్రంలో ప్రతి ఏడాది శ్రావణ మాసం చివరి శుక్రవారం నిర్వహించేటువంటి వరలక్ష్మి వ్రతాలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దీన్ని ప్రత్యేకంగా ఎమ్మెల్సీ హరిప్రసాద్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లుగా సమాచారం. ఆయన ఆలయ అర్చకులతోటి అధికారులతోటి మాట్లాడినట్లుగా తెలుస్తుంది. ప్రతి ఏడాది నిర్వహించినట్లుగా కాకుండా ఈ ఏడాది మరింత ఎక్కువ స్థలం కేటాయిస్తూ ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహిస్తున్నారు. బ్యాచ్ల వారీగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 3 బ్యాచ్ల్లో ఇవి వ్రతాలు పూర్తయ్యేలాగా ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తుంది. వ్రతంలో పాల్గొన్నటువంటి మహిళలకు వ్రతం పూర్తయిన తర్వాత పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తరపు నుంచి అమ్మవారి ప్రసాదం కింద పసుపు కుంకుమ ఒక చీర ప్రసాదంగా అందించాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆయన సొంత నిధులతోటి 12,000 చీరలను కొనుగోలు చేసి నియోజకవర్గానికి పంపించినట్లుగా తెలుస్తుంది. అంటే 12,000 మంది వ్రతంలో పాల్గొంటారు అని చెప్పి ఆయన అంచనా. ఈ 12,000 మందికి వ్రతం పూర్తయినటువంటి వెంటనే ప్రసాదం కింద ఈ చీరలు పసుపు కుంకుమ అందించాలి అని చెప్పి ఆయన నియోజకవర్గ ఆడపడుచుల కోసం ఆయన పంపించినటువంటి ఈ గిఫ్ట్ రేపు శుక్రవారం రోజు అందించబోతున్నారు. ఇది సమాచారం.